గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవలు అందించారు. ఆయన ఒక బలహీన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. చుట్టుపక్కల దాదాపు 3 నియోజకవర్గాల్లో బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు పార్టీ కోసం అంత కష్టపడ్డా కూడా పర్సనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని ఆదుకున్నది ఏమీ లేదు. అది కాకపోగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి రాజధాని లేకుండా చేయటం, చుట్టుపక్కల ఉన్నటువంటి బిజినెస్లన్నీ దెబ్బతింటం, ఈ అరాచకాన్ని చూసి వాళ్ళు కూడా వద్దనుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటానికి సిద్ధమయ్యారు. మేము కూడా త్వరలో లోకేష్ గారి సమక్షంలో వారు జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. వారికి ఒక మంచి వారి స్థాయికి తగ్గ ఏదో ఒక పదవి ఇవ్వాలని నిర్ణయించాం. తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీలో కూడా తీసుకోబోతూ ఉన్నాము. యాక్చువల్గా ఆయన చీరాల నుంచి కంటెస్ట్ చేయాల్సింది, అయితే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం అది. సో తప్పకుండా వారు వచ్చి పార్టీకి ఈ 3 నియోజకవర్గాల్లో బలంగా మాకు నిలబడతారని మేము ఆశిస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మంచి పదవులు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తుంది, ముందుకు తీసుకువెళ్తుంది అని తెలియజేసుకుంటా ఉన్నాను.